ఈరోజు బీసీ వెల్ఫేర్ డీడీ నిర్మలా జ్యోతి గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కదిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఇవాళ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఎవరైతే అవినీతికి అక్రమాలకి పాల్పడినటువంటి బీసీ వెల్ఫేర్ డీడీ నిర్మలా జ్యోతి గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక సందర్భాలుగా మరి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా శాఖ మంత్రి సవితమ్మ గారికి తెలియజేసినప్పటికి కూడా మరి ఇవాళ ఆమె ఎవరైతే అవినీతికి పాల్పడినటువంటి డీడీ గారిపై మరి ఇంతవరకు విచారణ జరుపుకోకుండా ఇవాళ సస్పెండ్ చేయకోకుండా ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా శాఖ మంత్రి సవితమ్మ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా స్పందించి అవినీతికి పాల్పడుతున్నటువంటి నిర్మలా జ్యోతి గారిపై తక్షణమే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బీగా అదేవిధంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతాం. లేని పక్షంలో కలెక్టరేట్ కూడా పిలుపునిస్తాం. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి ఉన్నటువంటి అధికారులకి హెచ్చరిస్తూ ఉన్నాం. నమస్కారం, నా పేరు పోతులయ్య, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు బీసీ సంక్షేమ శాఖ సత్యసాయి జిల్లా డీడీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని దశల వారీగా గతంలో కార్యక్రమాలు చేసి విత్ ఎవిడెన్స్తో సహా ఈరోజు కలెక్టర్ గారిని అయితేనేమి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారికి అయితేనేమి అందరికి కూడా అందజేసినా కూడా ఇప్పటికి కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఈరోజు గాఢ నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. తక్షణమే ఎవరైతే అవినీతికి పాల్పడినటువంటి డీడీ గారులను వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయాలా, లేని పక్షాన పెద్ద ఎత్తున మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారి కార్యాలయం అయితేనేమి మరి కలెక్టర్ గారి కార్యాలయం అయితేనేమి ముట్టడిస్తామని కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కదిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట పిఎస్ మరి ఏఎస్బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సత్సాయి జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డీడీ గారు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ అంబేద్కర్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఆమె చేసినటువంటి అవినీతి అక్రమాలపైన సమగ్ర విచారణ చేపట్టి తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం దిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.